హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది కడపలో వై జంక్షన్ దగ్గర అండి శివాలయము. చాలా మంచిదన్నమాట. ఇక్కడ శివయ్యని దర్శిస్తే పెద్దవాళ్ళు చెప్తారండి ఈయన మృత్యుంజయుడని. అందుకోసము చాలామంది ఇక్కడికి వచ్చి శివయ్యని దర్శించుకుంటారండి. ఇంకా నాతో పాటు మీరు కూడా శివయ్యని దర్శించుకోండి. నేనైతే కొబ్బరికాయ తీసుకునేసి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నానండి. కొబ్బరికాయ బయట కొట్టేసి ఇంకా చిప్పలు మనం లోపలికి తీసుకెళ్తే శివయ్య ముందర మనకు పూజారి అర్చన చేస్తారండి. ఇంకా నాతో పాటు ఆ దేవుణ్ణి మీరు కూడా దర్శించండి. పగడపల్ల కొత్తవారి భవిష్యం శివయ్య నామరేశ్యాం కాల్సు నామరేశ్యాం దీప్తి నామరేశ్యాం వైష్ణు నామరేశ్యాం సర్వేషాం సగుణ గోత్రమని చెప్పు ఒంటికమ్మర కొత్తవారి భవిష్యం సుధాకర్ నామరేశ్యాం భారతీయ నామరేశ్యాం సమరదేశ నామరేశ్యాం వ్యక్తిగత నామరేశ్యాం సర్వేషాం సగుణ ఇట్లా ఇంకా ఎన్నికి వస్తాడు. ఒక ప్లేటినా పెద్దది కావాలా? డబ్బు ఉందా? నారాయణ నామరేశ్యాం శ్రీనివాస నామరేశ్యాం ఓం భవాయ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతయ దేవాయ నమః ఇంద్రాయ దేవాయ నమః ఓం భీమాయ నమః పశుపతయ దేవస్య పత్నయే నమః దేవస్య పత్నయే నమః అమ్మవారు తెలుస్తుంది తీసుకో. మా కథలో నమ్మకంగా ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు. ఇంకా మేమైతే స్వామిని దర్శించుకునేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా పిన్ని వచ్చి బలవంత పెట్టిందండి వాళ్ళ ఇంటికి రమ్మని. ఇంకా అందుకోసం మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టడం మరవకండి. ఇంకా మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి.